హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సుబ్బారావు సార్. ఇప్పుడు ఎవరికి ఈ సివిల్స్ గ్రూప్ 1 లాంటి వాటిల్లో సక్సెస్ అవుతారు? ఎవరు గ్రూప్ 1 సివిల్స్‌లో మంచి జాబ్స్ సాధిస్తారు? సివిల్ సర్వీసెస్‌లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ లాంటి జాబులు. అదేవిధంగా గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్లు అంటే ఆర్డీఓలు, డీఎస్పీలు, సిటీఓలు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ లాంటి జాబులు ఎవరికొస్తాయి? సో, ఇలాంటి పరీక్షల్లో మనం సక్సెస్ అవ్వాలంటే బేసిక్‌గా కొన్ని క్వాలిటీస్ ఉండాలి మనకి. వాళ్ళు మాత్రమే ఈ పరీక్షల్లో సక్సెస్ అవుతారు. ఆ బేసిక్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ పరీక్షలో సక్సెస్ అవుతారు. బేసిక్ క్వాలిటీస్ అంటే ఏంటి అసలు? ఏం కావాలి వీళ్ళకి? ఈ సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1లో సక్సెస్ అవ్వాలంటే? ఒకటేంటంటే బేసిక్‌గా వీళ్ళకి ఫస్ట్ ఈ ఐఏఎస్, ఐపీఎస్ లేదా గ్రూప్ 1 అవ్వాలనే కోరిక ఒకటి ఉండాలి ఫస్ట్. రెండోది దీంతో పాటు వీళ్ళకి ఏదైనా ఒక డిగ్రీ ఉండాలి. ఏదైనా మినిమమ్ డిగ్రీ ఏదైనా ఉంటే సరిపోతుంది. అంతేగాని పెద్ద ఐక్యూ, పెద్ద ఇంటలెక్చువల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఈ పరీక్షల్లో. నిశిత పరిజ్ఞానం. మనం బయట ఏం జరుగుతున్నాయి, సోషల్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎకనామిక్ ఇష్యూస్ ఏంటి, పొలిటికల్ ఇష్యూస్ ఏంటి, ఇలాంటి వాటి మీద ఎవరికైతే అవగాహన ఉంటుందో, అదేవిధంగా మంచి నడవడిక ఉండి, మంచి ఆలోచన శక్తి అంటే ఈ థింకింగ్ పవర్ ఉన్నటువంటి వాళ్ళు, మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళ ఎవరైనా సరే సివిల్స్‌లో సక్సెస్ అవుతారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు అవుతారు. గ్రూప్ 1 ఆర్డీఓలు, డీఎస్పీలు లాంటి ఉన్నత ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు. ఇవేవి లేకపోయినా ఈ పరీక్షలో మనం కష్టమే. అంతేగాని రోజుకి 10-20 గంటలు చదవటం వల్ల ఐఏఎస్, ఐపీఎస్‌లు అవ్వరు. మీరు చదివేది, మీ ప్రజెంటేషన్, మీ ఆలోచన విధానం, మీ ఆలోచన పరిజ్ఞానం, మీ స్ట్రాటజీ, మీ వ్యూహం, మీ ఐడియాలజీ ఇవన్నీ కరెక్ట్‌గా ఉండాలి. మంచి క్వాలిటీస్ ఉండాలి. మంచి నడవడిక, మంచి బిహేవియర్ ఉండాలి. ఎందుకంటే యూపీఎస్సీ ఇంటర్వ్యూలు ఇవన్నీ చూస్తారు మీకు. ఇవన్నీ ఏది లేకపోయినా మిమ్మల్ని వెనక్కి పంపించేస్తారు. సో, అందుకని ఇలాంటి లక్షణాలు ఇప్పటి నుంచి అలవర్చుకోండి. చక్కగా నలుగురితో మాట్లాడటం. మీకు ఎంత స్పష్టంగా ఉండటం, మీరు మాట్లాడే మాట మీ మీ మాట ఎంత ఖచ్చితంగా ఉంటుందో, మీరు చేసే పని కూడా అంత ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోండి. ఏదైనా సర్వీస్ చేయటం, ఏదైనా హెల్ప్ చేసే గుణం పెంపొందించుకోండి. ఈ సర్వీస్ మోటివ్ అనమాట. ఈ సర్వీస్ మోటివ్‌ని పెంపొందించుకోండి. ఈ సర్వీస్ మోటివ్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ గ్రూప్ 1 సివిల్స్‌లో సక్సెస్ అవుతారు. వాళ్ళైతే ఎవ్వరు ఆపలేరు వాళ్ళని. మంచి ఆలోచన పరిజ్ఞానం ఉండి, మంచి సమాజానికి, ఇతరులకు మేలు చేయాలని చెప్పి, ఇతరుల పట్ల గౌరవం, పెద్దల పట్ల గౌరవం. ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ అండి. ఇవన్నీ లేకపోతే సివిల్స్ రాదు. గ్రూప్ 1 కూడా రాదు. ఇవన్నీ ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్‌గా మీరు రోజుకి ఒక 8 గంటలో, 10 గంటలో కూర్చొని చదవగలుగుతారు. మంచిగా నేర్చుకుంటారు. అన్నీ తెలుసుకుంటారు. మన పెద్దలు ఊరికే చెప్పలేదు. వినయంగా ఉండమని. ఆ ఒబిడియన్సీ ఉండాలన్నమాట. ఓపిక, ఆ పేషెన్సీ ఉండాలి. అన్నిటికి మించి మంచి ఓపిక ఉండాలి. మంచి ఓపిక ఉండి, ఓపికగా మీరు అన్నీ తెలుసుకుంటూ, మీ ఫ్యాకల్టీస్‌ని అడిగి, మీ డైరెక్టర్స్‌ని అడిగి తెలుసుకుంటూ ఉన్నా కానీ ఈ ఎగ్జామ్స్ వస్తాయి. అంతేగాని రూడ్ బిహేవియర్ ఇలాంటివి ఉంటే వీటిలో కష్టమే మనం. చాలా సాఫ్ట్‌గా, చాలా నిశిత పరిజ్ఞానం అనమాట. అంటే కీన్ అబ్జర్వేషన్ ఉండాలి. మంచి ఆలోచన పరిజ్ఞానం ఉండాలి. అవన్నీ ఉంటే ఆటోమేటిక్‌గా మీరు కూర్చొని చదువుతారు. ఖచ్చితంగా సివిల్స్‌లో సక్సెస్ అయితారు. ఐఏఎస్, ఐపీఎస్‌లో గ్రూప్ 1లో అయితే. ఇవేవి లేకుండా మనం కోచింగ్ తీసుకున్నంత మాత్రాన సివిల్ సర్వీసెస్ రాదు. కాకపోతే ఇవన్నీ ఉండి ఒక ప్లాన్‌గా, ఒక పక్కా ప్రణాళికతో చదివితే సివిల్స్ గ్రూప్ 1 ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడున్న తక్కువ టైంలో తెలంగాణ గ్రూప్ 1లో మీరు సాధించాలంటే మంచిగా ఇలా కూర్చొని మంచిగా ఆలోచించండి. తక్కువ టైంలో మీరు సక్సెస్ అవ్వాలంటే కంగారు పడకుండా ఆన్సర్ ప్రాక్టీస్ చేయండి. టెస్ట్ సిరీస్ రాయండి. ఇవి రాస్తేనే మీకు వస్తుందన్నమాట. ఇవన్నీ ఉన్నవాళ్ళే ఖచ్చితంగా ఈ పరీక్షల్లో ఖచ్చితంగా రాణిస్తారు ఏదో ఒక రోజు. గొప్ప స్థాయికెళ్తారు. కాబట్టి మంచి లక్షణాలు, మంచి ఆలోచన, మంచి సేవా దృక్పథం, మంచి నడవడిక, మంచి సత్సంబంధాలు ఇవన్నీ మీరు సొసైటీ నుంచి నేర్చుకోండి. సొసైటీకి పంచండి. సొసైటీ నుంచి తీసుకోండి. సొసైటీకి ఇవ్వండి. అప్పుడు మీరు ఖచ్చితంగా ఇలాంటి పరీక్షల్లో ఖచ్చితంగా రాణిస్తారు. అన్నీ అబ్జర్వేషన్ చేయండి. పాలసీస్ ఎలా ఉన్నాయి? ఎలా జరుగుతుంది? ఈ పక్కన ఏం జరుగుతుందో చూడండి. ఈ సోషల్ అవేర్‌నెస్ ఉన్న వాళ్ళకి ఈ తొందరగా సివిల్స్ వస్తది. ఐఏఎస్, ఐపీఎస్‌లు అయితారు.
కాబట్టి ఇవన్నీ మీరు నేర్చుకోండి, అలవర్చుకోండి. ముఖ్యంగా కొత్తగా సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ లక్షణాలన్నీ పెట్టుకోండి. తర్వాత మీరు కూర్చొని ఆటోమేటిక్‌గా చదువుతారు నేను చెప్పిన దాన్ని బట్టి చూస్తే. ఇదేం పెద్ద సిలబస్ ఇదే ఏం లేదు. ఈ సిలబస్ అంతా జనరలైజ్డ్ సిలబస్. ఇట్స్ ఎ కంప్లీట్‌లీ జనరలైజ్డ్ సిలబస్ అనమాట. ఎవరైనా ఈజీగా చదివి, ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సిలబస్. కాబట్టి మీరు ఈ లక్షణాలు ఉన్నాయో లేవో ముందు మీరు చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ లక్షణాలు ఉంటే మీరు ఖచ్చితంగా గ్రూప్ 1 సివిల్స్ లాంటి వాటిల్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే. రైట్. థ్యాంక్ యూ. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. సబ్స్క్రైబ్ చేయండి.